జీవా జీవా ముక్తి మార్గమును కనలేవా ముక్తి మార్గమును కనలేవా మాయ మోహమయ జీవా ముక్తి మార్గమును కనలేవా భ్రాంతుడవై బహుమాయలబడియే బ్రతుకే స్థిరమని నమ్మేవా భ్రాంతుడవై బహుమాయలబడియే బ్రతుకే స్థిరమని నమ్మేవా శాంతుడవై చని వెదకుమరేదో శాంతుడవై చని వెదకుమరేదో శాశ్వతమగు త్రోవా జీవా ముక్తి మార్గమును కనలేవా మాయ మోహం ముక్తి మార్గం కృష్ణ కృష్ణ జగద్రక్షక ఆధ్యాత్మికమైన నా ఆస్కరిత బ్రహ్మచర్య దీక్ష హాస్యాస్పదంగా అంతరించిపోగా ఈ సంసార విషయ కోపంలో పడి కొట్టుకుపోతున్నాను. నాకు చేయూతనిచ్చి నన్ను రక్షించవా కృష్ణ 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 కృష్ణ. ఎవరికి మాయా మాయా ఎలా వచ్చావు మాయా? నేనెక్కడికి వెళ్ళాను? ఈ మాయ నిన్ను విడిచిపోతుంది అనుకున్నావా? నీకోసమే ఈ మాయ. అవును మాయా, నిజమే మాయా. తెలియకని ఏదైనా చేస్తే ఆగ్రహించకు, అనుగ్రహించు. నువ్వు మంచివాడివే. పాపం పాపం నువ్వు నిండు చూలాలి. ఇక నా రెండు కళ్ళతోనూ కాపాడుకుంటాను. మాయా, మన ఇంత పంటగా ఓ పాపడు పుడితే కాదు పాపాయ్. కాదు పాపడు. పాపాయ్. పాపడు పాపాయ్. పాపడు. రమణ గోవిందో హరి. బాబు బాబు, నా బంగారు మువ్వ, నా రత్నాల రవ్వ, నా ప్రభవ కదా కదా. బజ్జం జీవా జీవా ముక్తి మార్గమును కనలేవా మాయ మోహమయ జీవా ముక్తి మార్గమును కనలేవా సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా దారాపుత్ర ధన ధాన్యాదిక మమకారపు జాడ్యము కొన్నావా జీవా ముక్తి మార్గమును కనలేవా
పాప కదా ఎడవకు బాబు ఎడవకు. ఇక నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను బాబు. ఎడవకు బాబు బాబు. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏమిటది? ఎందుకు అట్లా ఏడిపిస్తావు? అర్ధరాత్రి వాడు ముద్దొచ్చాడే? అవును మాయ. ఒట్టెప్పుడు వద్దన్నా పాడతావే, కాస్త జోలబడి నిద్రపుచ్చకూడదు. అలాగే మాయ, నువ్వు నిద్రపో. పదరా బాబు. నిదురించవయ్యా నా చిన్ని తనయా, ఈ పూల జంపాల ఉయ్యాలలోగి జో జో. నిదురించవయ్యా నా చిన్ని తనయా, ఈ పూల జంపాల ఉయ్యాలలోగి జో జో. నీ తండ్రి దేవర్షి, నీ తాత ధాత ముత్తాత శౌరి ముక్తి ప్రదాత. ముత్తాత శౌరి ముక్తి ప్రదాత, నీవేరా మా పాలి ఆనంద జ్యోతి జో జో. నిదురించవయ్యా నా చిన్ని తనయా, నీ ఏడ్పులాలించి అన్నలే నవ్వేరు జో జో. మీ తల్లి సుకుమారి లాలింపగలదా, నవమాసముల బాధ తప్పింది కాని, అమ్మైనా నాన్నైనా నేనేర బాబు. అమ్మైనా నాన్నైనా నేనేర బాబు జో జో. నిదురించవయ్యా నా చిన్ని తనయా, ఈ పూల జంపాల ఉయ్యాలలోగి జో 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 జో. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ప్రజోత్పత్తి ఏమిటా నిక్షేపం లాంటి తంబురా నాశనం చేస్తున్నావు? ఊరుకో. అయ్యో అయ్యో అయ్యో, ప్రమోదూత చదవమనిస్తే చింపి పారేస్తున్నావా? తమ్ముడికి నీళ్ళు కొట్టమన్నా. హారి దుర్మార్గుడా, వేదాంత గ్రంథాలతో వేడి నీళ్లు కాస్తావురా? కూత. ఒరే 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 అంగీరస, చింతకురా సన్యాసి, నీళ్లు పోసుకోవటానికి గోచు కొట్టలేదు నాన్న. ఏడవలేకపోయావు నాన్న. దిగో. ఒరే శ్రీముఖ, ఏమిట్రా ఈ జాతర చంద్రులు ఇక్కడ పడే? కుత్తా నువ్వేడుస్తావు ఎందుకురా? ఆహా, అంతా అమ్మకు దగ్గర కొడుకులు. ఏడు ఏడవండిరా.
ఏం చేస్తున్నావా లోపల? వీళ్ళందరినీ నా నెత్తిన పడేసి టింగులని కాలుకుంటున్నావా? అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎందుకు అట్లా అరుస్తా? నేనేం ఊరికనే కూర్చోలేదు. ఆయాసం ఉంటే కాస్త నిద్రపోయాను. అయితే నీ పనే బాగుంది. 6 మాసాలు బాలింతవు, 6 మాసాలు చూలింతవు. మధ్యన నా చావుకొచ్చింది. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎందుకురా అట్లా చెవులు కోసిన కుక్క పిల్లలాగా ఏడుస్తారు? కుక్క పిల్ల అదేమిట్రా? అయ్యో 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 పట్టుకో పట్టుకో పట్టుకో. అట్లా గొడ్డలు బదిలినట్టు పట్టావే అడవి గుడ్డు. ఇదిగో మాటలు మర్యాదగా రాని. కట్టుకున్నాను కదా నీ నోటుకొచ్చినట్టు కూస్తావే. నా పిల్లలు నా ఇష్టం, కొట్టుకుంటాను చంపుకుంటాను. అడగడానికి నువ్వెవరు? అదేమిటి మాయా, నీ పిల్లలు నా పిల్లలు కారు, నువ్వు నా దానివి కావు. చూడు, ఈ పిల్లల ముందు నా పరుగు తీకే నీకు పుణ్యం ఉంటుంది. ఇంతకు ఎక్కడికి పరుగు? ఏ భక్తుని ఆడుతున్నారో ఆలించి. ఇంకెవరున్నారు? నా భక్తాగ్రగణ్యుడు నారదుడు. అతని సంసార తాపత్రయం చూచి సంతోషిద్దువు గానిరా. అది సరే గాని ఆ జన్మ బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడే తాను నారదుడన్న మాటే మర్చిపోయాడా స్వామి? నారీ వ్యామోహంలో చిక్కుకున్న తర్వాత నారదుడు కాదు, నారాయణుడైనా సరే నానాయాతనలో పడవలసిందే. తరమే జగాన ఘాతకునైన, తరమే జగాన ఘాతకునైన తరుణే విలాస విమోహము దాట, తరుణే విలాస విమోహము దాట, తరమే జగాన ఘాతకునైన. నారిని చేరిన వాణిని మాయా మోహములో గొనగా, నారిని చేరిన వాణిని మాయా మోహములో గొనగా, ఇహ వాంఛనలో పడునే గాని, ఇహ వాంఛనలో పడునే గాని, వాంఛలలో పడునే గాని పరమును కనగలడా, పరమును కనగలడా, పరమును కనగలడా. తరమే జగాన ఘాతకునైనా. శ్రీముఖ ఆడుకోండి ఆడుకోండి. కృష్ణ, ఒరే పిల్లలు లోపలికి పోయి దాక్కోండి. కొండిరా, ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరో ఇంకా నాకే తెలియడం లేదు, మీకెలా తెలుస్తుంది? పండి పండి. ఒరే ప్రభవా, ఇలా రా, తమ్ముడిని తీసుకెళ్ళి దాచి. ఒరే దుందు లోపలికి పో. స్వామి, కొంచెం దాహం ఇప్పిస్తారా? బా ఉండవయ్యా, చెయ్యి తీరిగ్గా లేదు. ఎవరు? నారదమునింద్రులా? నమో నమః. ఎన్నాళ్ళకి కలుసుకున్నాం? సత్యాకృష్ణురా, శుభం శుభం. ఎక్కడి నుంచి రాక? తర్వాత మాట్లాడుకుందాం. అలా చెరువుకు వెళ్ళి దాహం తీర్చుకుందాం. వద్దులేండి, మా దాహం తీరిపోయింది. మీ దర్శన ప్రభావాల కాబోలు. అది సరే గాని ఇలా అడవుల్లో పడ్డావేం మాధవ? ఏ వరలక్ష్మి అయినా కట్టబడిందా? అది కాదు స్వామి, మా సత్య పెంపుడు జంకులు ఎరుగుదురు కదూ. మీలాగే హాయిగా బ్రహ్మచారిగా ఉండేది. ఇప్పుడు అది పారిపోయి వచ్చి ఒక అడవి లేడుతో ఎక్కడో కాపురం పెట్టింది.
చూచి పట్టుకుందామని వచ్చాం. ఓహో, ఏదో వచ్చారు కాబట్టి దంపతుల్ని దీవించి వెళ్ళండి. అలాగే అన్నట్టు మీరు సంసారం స్వీకరిస్తామన్నారుగా మునుపు. ఏదో చెలోక్తి కన్నాను గాని నానావిధ నరకప్రాయమైన ఈ సంసార జంచాటం నాకెందుకయ్యా? ఆహా, అనుభవజ్ఞులు. స్వామి, ఏదో లోపల పసుపు లేడుపులా ఉంది. ఆహాహా, మా పర్ణశాలలో ఓ గండు పిల్లి పిల్లలు పెట్టింది. వాటి ఏడుపు అంతే. ఆ? స్వామి, తమ సుపుత్రుడా? అబ్బే, ఇక్కడ కోయ పిల్ల ఉంది, దాని సుపుత్రుడు. పోరా. ఆహా, నోరారా నాన్న అని పిలుస్తున్నాడే, బ్రహ్మ తేజస్సుతో బాలనారదునిలా ప్రకాశిస్తున్నాడే, మీ కుమారుడు కాదంటారేమి స్వామి? శ్రీహరి, నాకు కుమారుడేమిటయ్యా? నా బ్రహ్మచర్యాన్ని శంకిస్తున్నావా? అది కాదు స్వామి, మీ తండ్రి గారిలాగా మీరు మానసపుత్రుని కన్నారేమో అనుకున్నా. ఆహా, అదేం కాదు. ఈ గూడెంలోని కుర్రకుంకలందరూ నా దగ్గర చదువుకోవడానికి వస్తూ ఉంటారు. ఓహో. ఆ అభ్యాసంలో నా పేరులోని మొదటి అక్షరమే వీళ్లకు పట్టుబడింది. అందుచేత 1-2 సార్లు నాన్న నాన్న అంటూ ఉంటారు, అంతే. పో. గోవిందో హార్. పో. అబ్బబ్బబ్బా, ఏమిట్రా మీ అల్లరి? మీ నాన్న దగ్గర పండి. స్వామి, ఆ, అంతఃపురం నుంచి ఆగ్రహంతో ఆడవారు అరుపు వినిపిస్తోంది. ఏ, అమ్మవారిని స్వీకరించారా? అమ్మవారు లేరు, అయ్యవారు లేరు, ఉండవయ్యా. అది ఆ కోయదాని గోల. గోలగానే ఉంది, ఎలా ఉంటున్నారో గాని. స్వాముల వారు స్వయంగా కట్టినట్టున్నారు ఆశ్రమం. అంతా చూద్దారండి. బావోయ్, పోరా. మరే పోరా అడవి మృగం. బావోయ్, ఎవడి దొర వెన్న తినే రకమా? నున్నగుండాడో. స్వామి, బావా అని పిలుస్తున్నాడు. హ, మీ మరిది గారా? ఎవరు? వీడా? చిచి, అడివి వెధవా. ఏదో శిష్యుడిగా ఉంటానంటే సరే అన్నాను. ఇక్కడి వాళ్ళందరూ నన్ను మహానుభావా అని పిలుస్తారు. వీడు అంతటి మాట అనలేక మానుభావా బావా అంటూ ఉంటాడు. ఓహో, అదే. ఒకప్పుడు మహానుభావ, ఇప్పుడు ఒట్టిబావ ఏడన్నమాట. అంతే. ఇదిగో సంటాడి కాస్త పాలు పట్టం. ఇంతకు ఆశ్రమం బాగుందా? ఆశ్రమం మాటకేం గాని అమ్మగారు పిలుస్తున్నారు, కాస్త వినిపించుకోండి. ఎవరండి అమ్మ కొమ్మను? అమ్మ మాకు, కొమ్మ మీకు. వెళ్ళండి స్వామి. పప్పపప్ప, ఏమిటయ్యా నన్ను ఇలా వేపుకు తింటారు? అది ఎవతో కోయపక్షి. ఆ? ఏమిటి? నేను పక్షిన? అయితే నువ్వు గండు పిల్లినా? ఎవరు? ఎవర్రా సంత? సెలవుదే, అప్పులోడు. సత్యంద్ర నాగేశ్వర, మీరేం చెప్పరా విఘ్నేశ్వర? నాకే నువ్వే చెప్పుకో, నేను అబద్ధం అన్నాను. ఏమండి, మా వారింట్లో లేరండి. ఆహా, అప్పులతో పాటు అబద్ధాలు కూడానా? తప్పు కాదు, ఉన్నారు, రమ్మంటున్నారు. సాంబశివ సదాశివ అట్టా అనుకుంటే ఒక్కరు పలకరేమంట. అప్పెక్కడ తప్పైందా అంట, బుద్ధి జ్ఞానం ఉంటుందా అంట. ఓ బేరయ్య గారు, మీరా? అలా వీధిలోకి వెళ్ళి మాట్లాడుతున్నాం, రండి, దయచేయండి. విఘ్నేశ్వర నాగేశ్వర, ఈదులు అట్టుకుంటే ఇంట్లోకి రమ్మంటావు, ఇంట్లో అట్టుకుంటే ఈదులోకి రమ్మంటావు. ఇంకెక్కడ అడగను అప్పు, ఆకాశంలో అంట. ఇంతకు అప్పు ఎంత? ఇనమ్మా తల్లి. 1 2 3 4 5 6. ఏమిటారు? 6 పురులకు 600. వ్యవసాయానికని 50, చిల్లర మళ్ళా 40,
అడపదడప వాడుకుంది 60. మరి కంటే ఉప్పు చెప్పరాజా ఇంటి మీదకి వచ్చి మరి అలా చేస్తున్నావు రేపు ఇస్తాలే. ఎల్లినప్పుడు అంట నా వ్యాపార పత్రం సాగుతా అంట, నాది మొత్తం సంవత్సరం కాదా అంట, నీకు సిగ్గు సరే ఉంటా అంట. అది ఉంటే అన్నీ ఉన్నట్టే అంట. పోనీ ఇవ్వలేను అని నా కాళ్ళు అడుగుని ఒక 7 పేరం కుడతా అంట. కిట్టార్పణంలో దండం పెట్టి ఊరుకుంటా. వద్దు వద్దు, మీ అప్పులన్నీ ఆ కృష్ణుడి కింద గంట కడతారు. అప్పు నిప్పు లాంటిది, ఒట్టినే వదలకండి. పేరయ్య గారు ఇప్పుడు ఉన్నారు, 2 దినాల్లో మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను, వెళ్ళిరండి. ఇదిగో చూడు, కరాగా రేపు చెబితే ఈ గుడిసెంత పీకట ఏంటనుకున్నావు మరి? ఏ అంత శాతకాల సంసారం ఎందుకు అంట, సన్నాసంగా పుచ్చుకోమంట, లేదా సావన సాగకూడదా అంట. హరి హరి పిలిచారా స్వామి? కృష్ణ స్వామి, కృష్ణ స్వామి. ఆగండి, ఇతన్ని ముట్టుకోకండి. చతుర్ముఖ బ్రహ్మ కడుపున చెడబుట్టి కామాంధుడై ఒక కోయడాన్ని కట్టుకున్న పాపం చాలక భార్య పిల్లలతో కాపురం చేస్తూ నిండు ఇంట్లో తనకి ఎవ్వరూ లేరని అవాచకంగా అబద్ధాలని కయ్యాల మాలను ముట్టుకోకండి. ముట్టుకుంటే రౌరవాద నరకాలు ప్రాప్తిస్తాయి. పదండి. కృష్ణ 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 కృష్ణ. భరించలేను, సహించలేను. తల్లి భూదేవి, నిలువునా చేరి నన్ను నీరు దాచుకో అమ్మా. నీ కూడా అంటరాని వాడిని అయిపోయానా తల్లి? సర్వపాపహరణ సాగర రాజు, నీ వైరాలను నీరు చేర్చు, నీ పరమాగ్ని జ్వాలలో నన్ను భస్మం చెయ్యి, నన్ను ఈ బాధల నుండి విముక్తుని చెయ్యి. తాతా పద్మనాభ, తండ్రి పరమేష్ఠి, గురుదేవ పాలనైనా నీ పదరేడుములనైనా తాకదగని ఈ అపవిత్రునికి సెలవు సెలవు. Bye.
రాదు నీళ్ళల్లో పడకే. పడను నాయన, మిమ్మల్ని పోషించడానికి ఎన్ని కష్టాలైనా పడతాను, కానీ సముద్రంలో పడను. పదండి, ఇంటికి వెళదాం, పదండి. సంత, మాయదారి సంత, ఇక్కడ లేడు. చాలే తెలివి, నాకున్న తెలివి నీకు చాలదేంటి? అబ్బా, ఇంత సోమరిపోతు అయిపోతున్నావేమిరా? ఇప్పుడు అవటం ఏంటి? మనం చిన్నప్పటి నుంచి ఇంతే, సిగ్గు లేదు, మా అప్పకే లేదు. ఒరే సంత, నేను ఇంతవరకు బావమరిదివు కదా అని మర్యాదగా చూస్తున్నా, ఇప్పుడు కాదా ఏంటి? చాలే పద. తల్లి భూదేవి దయతో పూర్తి పంటనిచ్చింది. ఈ ధాన్యం రేపు భద్రంగా ఇంటికి చేరిస్తే సంవత్సరం పొడుగునా సంతుష్టిగా తినొచ్చు. ఇష్టం లేదే ఏంటి తినేది? చాచా పద. ఒరే ఒరే ఒరే, ఏమిటా ఈ పాడు బుద్ధులు? వదులు వదులురా. ఏ సంత, నువ్వు నా కొంప కోసుంది. ఏమిటా అది? ఏంటి బావా, నీ పిల్లలకి మేనమాంపోళ్ళకి వచ్చింది, నేనేం చేయను? నోరు ఎదురు తిరుగుతాట్రా. ఏడు, బాగా ఏడు, నీకు దిక్కులు చోటపోయి ఏడు. అట్ట ఏడు తెరలే బాబు. మాయదారి సంత, నా కడుపున కులభ్రష్టులు పుట్టారేవిరా. వదులు. ఈసారి ఈ కేలాలు గాని మత్స్యావతారాలు గాని ముట్టుకున్నారంటే మీ తోలు ఒలుస్తా. తమ్ముడే ఒక మత్స్యావతారం శ్రీమద్ రమారమణ గోవిందో. రండి, మీ ఒళ్ళు శుద్ధి చేస్తాను. రండి రండి. ఇదిగో గట్టి కొట్టాడా? అబ్బే, అసలు నాకు తగలందే. చేతులైతే గట్టి కొట్టమని చెబుతాను. చెప్పేదో మీ అయితే చదువు కానీ ఇంకా భ్రష్టులైపోయాను. చూసావా నీ సోదరుడు ఎంత పని చేశాడో? ఏం చేశాడే? ఇంకేం చెయ్యాలి? వాడి అడవి బుద్ధులన్నీ కుర్రవాళ్లకు నేర్పి కొంపలు గురుస్తున్నాడు. అవును, మేము అడవి జాతి వాళ్ళం, మావన్నీ అడవి జాతి బుద్ధులే. ఏం చెయ్యం? అది కాదు మాయా. ఏ అల్లుడయ్యా, ఏ అల్లుడయ్యా, మరి దీన్ని కొట్టావటే? కొట్టావని అడుగుతావేంటి? సాగు కొట్టావేమని అడక్క. కొట్టడం అట్టా ఇట్టా కొట్టాడా? అది గుద్దులు గుద్దాడు. కాదు 8. కాదు 10. 8లే. ఆ చివరి 2 సరిగ్గా తగలలేదుగా. ఉండే నీ గోల ఏంటయ్యా, మర్యాద నిలుపుకోదలుచుకోలేదా? మా పిల్లనిచ్చావనే? నీ పిల్లనిస్తే నన్ను తనటు ఎందుకు ఈ శాతకోనాడు? మా సత్తడంటే ఏంటనుకున్నా? అయ్యో, నేను ఎంతలో చెప్పాలనుకుంటున్నా, ఇంట్లోనే తన్నేశాడు. లేకపోతేనా? బావమరిది కదా అని ఏదో చావబాది మాత్రం వదిలాను, సంతోషించండి. కూటికెళ్ళి చేపలు తెస్తుంటే కొట్టడం ఎందుకు? ఊటికేం కరువు, కుప్పను ఉచ్చి రాసిపోసి వచ్చాను. ధాన్యం తెచ్చి ఇంట్లో పోస్తే ఏడాది దాకా సుష్టుగా తిని బ్రతకొచ్చు. అంత ధాన్యం పండిందే? అమ్మా, ఇక నువ్వు కూడా ఇక్కడే ఉండిపోవే. మాకు మాత్రం ఎవరున్నారు? అట్టాగే తల్లే, పిల్లనిచ్చుకుంటారా తప్పుతుందా మరి? నల్లే పెద్ద కొండకి అసిరెట్టు ధాన్యం త్యాగాన్ని వారిసేద్దు. రే పిల్లలు అన్నండ్రా, పండిన పంట తెచ్చేద్దాం, కుండల నిండా వండేద్దాం, కడుపుల నిండా మింగేద్దాం. అల్లుడయ్య, మా ఇల్లు వాకిలు లేనోళ్ళకి ఇచ్చేసే ఈడే ఉండిపోతాం. ఇక పద, ధాన్యం తీసుకొద్దాం. పదండి. కరువులు అధిక మాసలాగా ఎందుకే వాళ్ళందరినీ ఇంటి మీదకి తెచ్చావు? చాలే, రాక రాక మా పుట్టించి వాళ్ళు వస్తే ఎందుకు అట్లా పుట్టి మునిగినట్టు ఏడుస్తా? నా ఏడుపు నీకేం తెలుస్తుంది?
ఈ కాస్త పంట పండించడానికి ఎంత బాధపడ్డాను. ఒక్కొక్క ధాన్యపు గింజకు ఒక్కొక్క రక్తబొట్టు ధరపోశాను. నీ మాయదారి మూక మింగడానికి మూటలు తేవడం మాటలు అనుకున్నావా? ఇదిగో మాటలు మంచిగా రాని. ముష్టి 3 గుప్పెలు తెచ్చి పారబోస్తున్నావా లేదో గాని నోరు తెగబారేసుకుంటున్నావే. నువ్వంటే సన్నాసులు గనక దిక్కు ముక్కులేని పక్షులే పెరిగావు. మేము 10 మంది కలవాళ్ళం. కాపురం చేస్తుంటే కావలసిన వాళ్ళు రారా పోరా. గట్టిగా అరవకే, నలుగురు నవ్విపోతారు. అప్పుడు పడుస్తున్నాడు. ఇదిగో కాస్త ఏడపే. నాకేం కర్మ, నువ్వే ఏడు. అది కాదు, మన పంటంతా దొంగరెత్తుకుపోయారని కొంచెం ఏడపే నా మాట విని. అబ్బబ్బబ్బబ్బా. అయ్యో సంవత్సరం పంట నాశనం అయిపోయింది. ఎంత కష్టపడి పండించారు. అయ్యో ఒక్కొక్క ధాన్యపు గింజకు ఒక్కొక్క రక్తం పొట్టు దారపోశారు కదే. అయ్యో ఏంటి నారదయ్య ఎడుతుండరు? గొప్ప మురిగింది పేరయ్య గారు. అలా కుప్పు నూర్చి ఇలా ఇంటికి వచ్చానో లేదో దొంగలు తెల్లవారేసరికి పంటంతా ఎత్తుకుపోయారు పేరయ్య గారు. దొంగలా? సాంబశివ సదాశివ, ఈ గుడిలో దొంగతనం లేవే. వేరయ్య గారు, మా పంట దొంగలు ఎత్తుకుపోవడం మీ దురదృష్టం. మీ అప్పు కింద సగానికి సగం పంట ఇచ్చేద్దాం అనుకున్నాం. నన్ను తీసుకురా బుంగీసుకురా. ఇద్దామనుకున్నప్పుడు అయితే ఈ దండ ఎంత ఉండేదా అంట. నా అప్పు మాట ఏం చేశావు అంట. ఇదిగో పేరయ్య గారు, కష్టాల్లో ఉన్నాం, కనికరించి కాస్త అప్పు తగ్గిద్దురు. చూసుకో ఆ మాట వద్దండి. రేపు పండగలగానే పూచిప్పులతో సహా నా పైకి చెల్లించేయాలి. తెలిసిందా? ఏమనుకున్నావు మరి? వస్తా. లాభాలు దిగదారి గోబల్ దాకా వస్తున్నాయిరా నాగేశ్వరా. అబ్బా, ఉత్త పుణ్యానికి ఏడిపించావు. పోనీరే, కన్నీళ్లు నే తుడుస్తాగా. ఇదిగో ఈ పాపాత్ముడికి తెలియకముందే పంటంతా ఇంటికి చేర్చాలి. మన గింజలన్నీ దొంగలెత్తుకుపోయారు. ఓరి సంత, అప్పులు అడిపాట్లు తప్పించుకోవడానికి నేనేదో నాటకం ఆడితే నువ్వు అదే ఏడుపా. పదా పదా ధాన్యం సంచులోకి ఎత్తుదాం. అయ్యో అయ్యో, నా ధాన్యపు రాశి. అయ్యో నా కొంపే కూలిపోయింది. నా కష్టమంతా నాశనం అయిపోయింది. అయ్యో లేకపోతే ఆ బేరతం ఆడరాని అబద్ధాలాడా, అందుకే ఆ భగవంతుడు తగిన శాస్తి చేశాడు. అది కాదే, నా పిల్లల నోటి ముందు సిద్ధాలను నక్కుపోతారని అలా అబద్ధం ఆడారు, కానీ ఇలా యథార్థం అవుతుంది అనుకున్నారా? అయ్యో రాత, పంట ఉంది కదా అని పుట్టింటి వాళ్ళందరినీ ఇంట్లో చేర్చాను. ఇప్పుడు ఏం నేను? అప్పోయ్, వీడి జాతకం మంచిది కదా. తల్లి పూతేవి ఈ చల్లని చేతులతో కొల్లలుగా దీవించి కోరిన పంట ప్రసాదించాం. కానీ ఈ దౌర్భాగ్యుడు దక్కించుకోలేకపోయాడు. బుద్ధి గడ్డి తిని ఆడరాని అబద్ధాలాడా. అందుకనే అన్నదేవత అంతర్ధానమైపోయింది. ఒట్టి మన్ను మిగిలింది. అయ్యో అయ్యో నా తండ్రి, ఏ ముఖం పెట్టుకుని ఇంటికి రానురా. భగవంతుడా, నాలాంటి దరిద్ర దామోదరుడికి పెళ్ళాము బిడ్డలు ఉండకూడదు, ఉండనే కూడదు. ప్రమోదూత, ప్రమోదూత, మండిపోతుంది, ఆకలి. అయ్యో ఇప్పుడు నేను ఏం చేయను నాయన. ఇదిగో మంచినీళ్ళు కాస్త పుచ్చుకోనాయన. అవ్వా, నీళ్లు పోసి పెస్తున్నాడు పెళ్ళాం పిల్లలు ప్రయోజకుడు. మన వల్ల ఇలా ఆకలితో మలమల మాడిపోతా అంటే చూడాల్సిన గతెట్టింది ఈ తాతకి. చూడు, ఒక్కసారి నా పిల్లల్ని కన్నెత్తి చూడు. ముక్కు పచ్చలారని నా పిల్లలు 5 నాళ్ల నుంచి ఆకలి మంటలతో అల్లాడిపోతూ ఉంటే తీర్చే దిక్కు లేక, ఓదార్చే శక్తి లేక నా నవనాడులు కుంగిపోతున్నాయి. మాయా, అయ్యో నా తల్లి. మాయా, 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 మాట్లాడు మాయా. నేను నారదుడు పిలుస్తున్నాడు. ఒక్కసారి కళ్ళు నుంచి కన్ను తెరిచి చూడు. మాయా, జింకిడి కోడి డొంకలో దొరికితాను, సంకనేసుకొచ్చాను. అమ్మాయి, దీని నుండి ముందు పిల్లలకు పెట్టవే పాపం. సంతా, ఆ ప్రాణిని వదిలిపెట్టరా ముందు. నా ఆశ్రమ ధర్మం నాశనం చేయకురా నికృష్టుడా. ఏంటయ్యా నీ ఆచారం? అబోసుకొని తెలియని మా పిల్లని అన్నిందాలా అన్యాయం చేసి
ఇలా ఆకలితో చంపేయటం నీ ఆచారమా? కాకపోతే అన్నమో రామచంద్ర అని తెలిపాది పత్రుబడి సత్తు ఉంటే చేతగాక సూత్తు కూర్చోడం ఆచారమా? లేకపోతే డొక్కలండి పిల్లోళ్ళు గోలు పెడతా అంటే గోళ్ళు గిల్లుకుంటా కూర్చోవటం ఆచారమా? మరి అంటే నీ కూడెట్టాలో మా కూడ తిననియో మమ్మల్ని ఇట్ట మార్చి చంపడమని ఆచారమా? పోనీ మనం తినొద్దులే, పిల్లల కన్నా పెట్టని. చూడు ఆకలితో ఎలా అల్లాడిపోతున్నారు. కృష్ణ, వద్దు మాయా వద్దు. జీవహింస మహాపాపం. ఆపదలు సంభవించినప్పుడే మనం ఆత్మశక్తిని ప్రదర్శించాలి. జీవితం క్షీరసాగర మధురమై సంక్షోభించినప్పుడే అమృతతుల్యమైన మనోనిగ్రహాన్ని అలవర్చుకోవాలి. నా మాట విను మాయా. నీ నెత్తిలేప అమ్మాయి, దీన్ని కోసి కూర వండుదాం పదవే. ఏం చేస్తాడో చూస్తాను. పోయే కాలం ఆగండి. కావాలంటే నా శరీరం ముక్కలు ముక్కలుగా కోసిస్తాను. కడుపు నిండా తినండి. నా గొంతు చించి నా కవోష్ట రక్తం కుమ్మరిస్తాను. కుత్తుగా దాకా తాగండి. అంతేకాని నా ప్రాణం ఉండగా నా పర్ణశాలలో ప్రాణిహింస పనికిరాదు. ప్రాణహింస ఏమిటి ప్రాణహింస? మేమంతా పస్తులతో మాడి చస్తూ ఉంటే ప్రాణహింస కాదే? మమ్మల్ని మలమల మార్చి చంపడానికి నీకేం అధికారం ఉంది? అంత చేత కాకపోతే అడుక్కొచ్చో ఎత్తుకొచ్చో ఇంత కూడ తెచ్చిపెట్టు. లేదా నన్ను నా పిల్లల్ని గొంతు పిసికి చంపై. నీ బరువు మా బాధ రెండు వదిలిపోతాయి. ఓ చంపు చంపు. ఆగుమాయా ఆగు. మీ అందరికీ కావలసినంత కుంభం తెచ్చిపోస్తాను. నా ప్రాణాలు ధరపోసైనా మీ ప్రాణాలు నిలబెడతాను. తండ్రిగా, భర్తగా, గృహస్థుగా నా ధర్మం నెరవేర్చుకుంటాను. ఒక క్షణం ఓపిక పట్టాను. ఇప్పుడే వస్తాను. మన నారదయ్యరా మోరిద్దరిద్దరు నారదయ్య. ఇది దురద వదిలితాము. తగ్గండి. ఏ దొంగతనం చేశావా? చేశాను. ఎందుకు చేశావు? అయ్యో, సంసారం సరిగ్గా నడపలేక. ఏ మేమందరూ సంసారం చేయట్లేదు? నా మాట వినండి. పిల్లల ఆకలి బాధ చూడలేక చేశాను. జరగకపోతే అడుక్కోలేకపోయావు. మేమంతా ముద్దపడద్దు. అయ్యో, అరే సంపెత్తుండరే. ఇవి సత్తే నా అద్దె పిలిచి సత్తాడు అంట. కొట్టండి, చంపండి, ఏమైనా చేసేయండి. నాకు ఈ ప్రాయశ్చిత్తం కావలసింది. ఐహిక వంచలకు అతీతున్నైన బ్రహ్మజ్ఞానిని నేటికి సంసార జంజాటంలో చిక్కుకోవడం మూలాన కదా ఈ స్థితికి రావాల్సి వచ్చింది. కృష్ణ, కృష్ణ, కృష్ణ. అడుగు మీ అయ్యా. అయ్యో నా అప్పు, నా అప్పు, అయ్యో నా అప్పు. పిచ్చి, ఈ దొంగ నానేటి దొంగతనం చేస్తే మాత్రం మా నాన్నగాడు నీళ్ళల్లో చాకరీ చేసి ఈ తప్పును చెల్లిస్తాం. మా నాన్నను వదిలిపెట్టండి. పిల్లలకున్న బుద్ధి పెద్దోడికి లేకపోయింది. పిచ్చి రై, వీళ్ళ ముఖం చూసేనా విడిచిపెట్టండి రా. నువ్వు ఎలాగా చెడిపోయావు. దొడ్డ బుద్ధి గల పిల్లలు వాళ్ళని చెడగొట్టవు. జాగ్రత్తగా బతుకు. కృష్ణ, కృష్ణ,
ఎందుకు నాన్న దొంగతనం చేసావు? నేను చచ్చిపోతాను భయం వేసింది అన్న. నేను పోతే నాన్న పరువు పోకూడదు కదా నాన్న. కాదు బాబు కాదు, అంత పురాకృత కర్మన్నా. చచ్చినా బాగుండే ఒక్కేడు పేర్చి ఊరుకుండేవాళ్ళం. అత్తయ్య, మా గూడెల్లో కుక్కలు కూడా దొంగతనం చేయవు. అంత పిల్లల్ని పోషించే పురుషత్వం లేకపోతే వాళ్ళకి గొంతు బిస్కెట్ చంపలేకపోయావు ఈ పాడు పని చేసే కంటే. మాయా, తప్పుడు పనులు చేసి గొప్పగా బతికిన ఈ గుడిలో మమ్మల్ని బతికుండగానే చంపేశావు. చేసి సిగ్గులేదు. చింత చెట్టు కట్టేసి చెత్తకు పొడిచారుగా, అప్పుడే సచ్చింది ఈడు చిగ్గు. అప్పో మా గొప్ప తప్పు చేసావా ఈ దొంగని కట్టుకుని. కృష్ణ, ఏయ్, సిగ్గులేదు నాన్న పిలవడానికి. పదండి లోపలికి. రండి పోదాం. రండి. రాయరా? అమ్మా, అమ్మా. స్వామి, మన నారదుడు తడిపెడి బిడ్డల్ని కానీ సంతానాన్ని పోషించలేక నీచమైన చోర వృత్తికి కూడా పాల్పడి ఎలా అవమానింపబడుతున్నాడో చూసారా? నేనంతా గమనిస్తూనే ఉన్నాను దేవి. ఒకప్పుడు మన కుమారుడు తనకు వివాహమే వద్దని నీతో ఎలా వాదించాడో చెప్తలేదా? ఉన్నది దేవి. తండ్రి చతురానన నిరంతర హరిధ్యాన నిమగ్న చేతస్కుడనే అట్టి నా ఆత్మను వదలించి మోహపాశబద్ధుడనై సంసార సాగరంలో ఈదులాడన. వద్దు తండ్రి వద్దు. నారద, త్రిమూర్తులం సహితం వివాహమాడి దాంపత్య ధర్మాన్ని నిర్వర్తిస్తూ లోకపాలన చేయడం లేదా? భార్య భగవత్ చింతనకు ప్రతిబంధకం కాదు, పైగా దోహదమే అవుతుంది నాయన. క్షమించండి. అస్థిరమైన స్త్రీ ప్రేమల కాశించి శాశ్వతమైన పరబ్రహ్మను వదులుకొని నా మనస్సు ఏనాడో హరినామస్మరణకు అంకితమైంది. అయితే ఆ జన్మ బ్రహ్మచర్యమేనా నీ ఆదర్శం? అవును తండ్రి, దీవించండి. కుమారా, తండ్రి గారి ఆజ్ఞ పాటించవా? అమ్మ, హరినామస్మరణను ఉల్లంఘించలేదు. సెలవు. నారద, కుమారా. నారద, ఆజ్ఞ. మోహిని, నీ అందచందాలతో వలపులతో వయ్యారంతో మా నారదుని మనస్సు కరిగించి కళ్యాణానికి ఒప్పించాలి. ఆజ్ఞ. ఏకాంతంగా ఉన్నాడు, ఇదే సమయం. ఎవరు నీవు? ఎందుకు వచ్చావు? నీ పొందుగోరి వచ్చాను అందగాడ. హరి హరి, శ్రీమత్ రమారమణ గోవిందా హరి. చేరరావోయి ఇరే ఇరే పురాదోయి
సుఖాల తేలరావోయి జవరాలి ప్రేమ నీదేరా జడదారి జవరాలి ప్రేమ నీదేరా జడదారి దిగువింక చాలనాయి దిగి కౌగిలివోయి దిగువింక చాలనాయి దిగి కౌగిలివోయి ఓ బ్రహ్మచారి దరిచేరా జాగేలా ఓ బ్రహ్మచారి దరిచేరా జాగేలా నీ చిన్నారి నోయి దిరానా చేరరావోయి ఇరే ఇరే పురాదోయి సుఖాల తేలరా